కవ్వాల్ పులులాడ్డాలో గొడ్డళ్లు గాండ్రిస్తున్నాయి. స్మగ్లర్ల వేటుకు పచ్చని చెట్లు కుప్పకూలుతున్నాయి. కాకులు దూరని కారడివిలో ఏపుగా పెరిగిన చెట్లు తెల్లారే కల్లా మాయమైపోతున్నాయి. అభయారణ్యంలో యథేచ్ఛగా వనమేధం సాగుతోంది. అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఇచ్చోడ, ఖానాపూర్, జన్నారం ఫారెస్ట్ రేంజ్లోని టేకు చెట్ల నరికివేత ఘటనలు. అడవిని సంరక్షించాల్సినటువంటి అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు రీసౌండ్ ఇస్తున్నాయి. అడవుల జిల్లాల్లో మళ్లీ కోరలు చేస్తున్న కలప అక్రమ దందాపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. నిలువెత్తు చెట్లను అడ్డంగా నరికేశారు. పచ్చటి వనాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు. అభయారణ్యంలో స్మగ్లర్లకు అభయం. అడవుల ఖిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ మళ్లీ వనమేధానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. గత దశాబ్ద కాలంగా మౌనంగా ఉన్న కలప స్మగ్లర్లు మళ్లీ ఎవరి అండ చూసుకునో రెచ్చిపోతున్నారు. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా ఏకంగా పులుల ఖిల్లా కవ్వాల్ అభయారణ్యంలోనే గొడ్డళ్లకు పదును పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఫకీర్పేట, నారాయణపేట బీట్ల పరిధిలో ఏకంగా 175 పైగా టేకు చెట్లను నేలకూల్చారు కలప స్మగ్లర్లు. ఫకీర్పేట్ బీట్లో 25 టేకు దుంగలను నరికేశారు కేటుగాళ్లు. 20 దుంగలను చడీ చప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. ఈ వన సంపదని మాన్కాపూర్ చెక్పోస్ట్ గుండా అటవీ సిబ్బంది కళ్లు కప్పి మహారాష్ట్రకు తరలించేశారు. పెంబి అటవీ ప్రాంతంలోనూ విలువైన టేకు కలపను పక్క రాష్ట్రానికి తరలించేశారు. స్మగ్లర్లు చెట్లు నరికిన ప్రాంతాన్ని గుర్తించిన అటవీ శాఖ విచారణ చేపట్టి ఫకీర్పేట బీట్ ఆఫీసర్ని సస్పెండ్ చేసింది. ఈ ఘటన జరిగిన 2 రోజుల వ్యవధిలోనే కూతవీటు దూరంలోని నారాయణపేట బీట్లో ఏకంగా 50 టేకు చెట్లు నేలకూలడం ఆందోళన కలిగిస్తోంది. గొడ్డలితో కాకుండా ఏకంగా కలప కోత యంత్రాలతో చెట్లను పడగొట్టి దుంగలుగా చేసి తరలించారు స్మగ్లర్లు. ప్రధాన రహదారి పక్కనే భారీ చెట్లను ఒకే చోట 2 సార్లు నరికేసినా అటవీ అధికారులు దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో అటవీ సిబ్బంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల పరిరక్షణలో మొన్నటిదాకా అనుసరించిన ఇన్ఫార్మర్ వ్యవస్థ, పులుల సంచారం అటవీ శాఖ ఆంక్షలతో నీరుగారిపోయింది. గ్రామస్తులకు అటవీ శాఖకు పులి సంచారంతో దూరం పెరగడంతో కలప అక్రమ దందా మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలప అక్రమ దందా మానేసి వ్యవసాయ పనులు మొదలుపెట్టిన ముల్తానీలు మళ్లీ కలప స్మగ్లింగ్ వైపు మళ్లడం ఆందోళన కలిగిస్తోంది. పుష్ప సినిమాను మరిపించేలా సాగుతోంది కలప స్మగ్లింగ్. ఇచ్చోడ రేంజ్ పరిధిలోని సిరిశైలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడం అనేటువంటి జరుగుతా ఉన్నది. ఇంతకీ కవ్వాల్ కలపను ఎత్తుకెళ్తున్న వారు ఎవరు? ఏ ప్రాంతంలో చెట్లను నరుకుతున్నారు? ఏ మార్గాల్లో దుంగలు పక్క జిల్లాకు వెళ్తున్నాయి అనే సమాచారాన్ని రాబట్టింది టీవీ9. కలప అక్రమ దందా భరతం పట్టేందుకు రంగంలోకి దిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఫకీర్పేట, నారాయణపేట బీట్లలో సంచరించింది. ఇచ్చోడలో మళ్లీ ముల్తానీలు వ్యవసాయ పనులను పక్కన పెట్టి కలప దందాపై ఫోకస్ పెట్టారని గుర్తించింది. టైగర్ జోన్లో యథేచ్ఛగా సాగుతున్న కలప దందాకు ఆదిలాబాద్ జిల్లాలోని ఓ అధికార పార్టీ నేత కర్త, కర్మ, క్రియాగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఇక్కడ నిజంగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే రోడ్డుకు ఆనుకున్నటువంటి చెట్లను కలప దొంగలు నరికివేయడం చాలా బాధాకర విషయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 17.66 లక్షల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా 6.04 లక్షలు, మంచిర్యాల 4.36 లక్షలు, ఆదిలాబాద్ 4.26 లక్షలు, నిర్మల్ జిల్లా 3 లక్షల ఎకరాల్లో అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఏడాది క్రితం 35.66% అటవీ విస్తీర్ణం కనిపించగా తాజాగా అది తగ్గుముఖం పట్టడం పచ్చటి అడవిని ప్రమాదంలో పడేస్తోంది. సర్కారు మారడంతో ముల్తానీలు మళ్లీ గొడ్డలి పట్టి వన మేధానికి దిగారని సమాచారం. అటవీ సిబ్బంది కొరత కూడా స్మగ్లర్లకు కలిసొస్తుంది. ఇక్కడ నరికివేసిన కలపని, అక్రమ కలపని జీటీడీ ఇచ్చోడకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అటవీ కలపని ఎవరైనా స్మగ్లింగ్ చేసినట్లయితే అటవీ చట్టాల ప్రకారము శిక్షించడం అనేది జరుగుతుంది. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రానికి ఇచ్చోడ, జన్నారం అటవీ డివిజన్లు వెన్నుముక్క లాంటివి. కానీ ఇక్కడ అటవీ శాఖ సిబ్బంది కొరతతో కలప స్మగ్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతుంది.
ఏడాది కాలంగా జన్నారం డివిజన్ ఏపీడీఓ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇచ్చోడ డివిజన్ నుంచి కలప స్మగ్లింగ్ ఎక్కువగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. అక్కడ బీట్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయడం లేదు. ఇటు కీలకమైన కవ్వాల్ సెంటర్లోనూ సేమ్ సీన్. జన్నారం డివిజన్లో కలప స్మగ్లర్లకు అడ్డదారిలో గేట్లు తెరిచారని ఓ మహిళా అధికారినిపై ఆరోపణలున్నాయి. కవ్వాల్ సెక్షన్ పరిధిలోని తాటిగూడ, దంపూర్, ఎర్రబండ, మంగి, గుండాల, కొమ్ముగూడ, దండేపల్లి, పాతమామిడిపల్లి, తిర్యాని, దేవాపూర్ మీదుగా మంచిర్యాలకు, అక్కడి నుంచి ఇందారం చెక్పోస్ట్కు కళ్లు కప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కలప యథేచ్ఛగా రవాణా అవుతుంది. ఇటు కవ్వాల్, కొత్తూరుపల్లి, కిష్టాపూర్, ఇందన్పల్లి, కలమడుగు, నార్లాపూర్లో సేకరించిన టేకు కలపను ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ట్రక్ల ద్వారా లక్సెట్టిపేట గుండా ధర్మపురి, జగిత్యాల మీదుగా రవాణా చేస్తున్నారు. కల్లేడ, దోస్తనగర్, ఉడంపూర్, బీజాపూర్, గండిగోపాలపూర్ ద్వారా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులు దాటిపోతుంది కలప. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఇటువంటి స్మగ్లర్లు అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కుమ్ముక్కయి ఈ దుంగలను నరికివేసి యథేచ్ఛంగా విక్రయిస్తున్నారో వీరిపైన సిబిసిఐడి చేత పూర్తిస్థాయి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చోడ ప్రాంతంలో కలప స్మగ్లర్లు బోధ్ మండలం ఘన్పూర్ నుంచి మహారాష్ట్రకు, అలాగే బైన్సా, బాసర నుంచి నిజామాబాద్కు తరలిస్తున్నారు. నరికివేతను అడ్డుకోలేకపోతున్న అటవీ శాఖ కలప స్మగ్లింగ్ ని కూడా నిలువరించలేకపోతోంది. దీంతో కోట్ల విలువ చేసే అటవీ సంపద స్మగ్లర్ల పాలవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టకపోతే కవ్వాల్ అభయారణ్యం త్వరలోనే మైదానంలా మారడం ఖాయం.